తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో శ్రీ చిదంబరం చిత్ర యూనిట్ సందడి చేసింది. సినిమా ప్రమోషన్ లో భాగంగా హీరో వంశీ తుమ్మల, హీరోయిన్ సంధ్య వశిష్ఠ, దర్శకుడు వినయ్ రత్నం చిత్ర బృందం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రేమ కథ నేపథ్యంలో రూపొందిన శ్రీ చిదంబరం చిత్రాన్ని గోదావరి జిల్లాల్లో అందమైన లొకేషన్లలో సహజంగా చిత్రీకరించినట్లు తెలిపారు. ఈ సినిమా యూత్ ని మాత్రమే కాకుండా కుటుంబ ప్రేక్షకుల్ని కూడా అలరించేలా రూపొందించామని అన్నారు. షార్ట్ ఫిల్మ్స్ నుండి వచ్చిన తనకు ఈ సినిమా ఓ ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది అని పేర్కొన్న వంశీ ఈ చిత్రం తన కెరీర్కు పెద్ద బ్రేక్ ఇస్తుంది అనే నమ్మకం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించి మరిన్ని మంచి సినిమాలు చేసేలా తనను ప్రోత్సహించాలి అని కోరారు. దర్శకుడు వినయ్ రత్నం మాట్లాడుతూ సహజమైన ప్రేమ కథను హృదయంగా తెరపై చూపించేందుకు ప్రయత్నించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్ర బృందం సభ్యులు పాల్గొన్నారు. లవ్ స్టోరీ అండి. శ్రీ చిదంబరం గారు అనేది ఒక ప్రాపర్ లవ్ స్టోరీ. మన ఫిబ్రవరి మంత్లో, వ్యాలంటైన్ మంత్లో వస్తున్న ఒక మంచి లవ్ స్టోరీ. అదే అంతేకాకుండా అలా సింగిల్ ఇయర్లో ఒకే ప్లాట్ మీద కాకుండా సినిమాలో మన మెయిన్ పాత్ర హీరోకి మెల్లకన్ను ఉంటుందండి. ఆ మెల్లకన్ను వల్ల చాలా భయాలకి, చాలా ఇన్సెక్యూరిటీస్కి గురవుతాడు. అలాంటి వాడు తను ప్రేమించిన అమ్మాయిని, ఈ అమ్మాయి సంధ్య మన లీలా పాత్ర చేసింది సినిమాలో హీరోయిన్. సో అలాంటి వాడు ఆ ప్రేమను దక్కించుకున్నాడా లేదా, దక్కించుకుంటే ఎలా దక్కించుకున్నాడో లేదంటే లేదా, అసలు కథ ఎన్ని మలుపులు తిరిగింది వీడి భయాల వల్ల లోపాల వల్ల అని జరిగే ఒక అందమైన లవ్ స్టోరీ సంఘర్షణే మన సినిమా. యా సార్, యా అవునండి. అదే అండి, మా దాంట్లో ఉన్న ప్రత్యేకత ఈ క్యారెక్టర్స్ ప్లే అండి. సినిమా మెయిన్లీ ఇట్స్ అంటే ఎవ్రీ లవ్ స్టోరీ మీరు అన్నట్టు కామన్. బాయ్ మీటింగ్ గర్ల్, వాళ్ళిద్దరు దగ్గర అవ్వడం, దూరం అవ్వడం, ఎండింగ్కి ఏమవడం అనేది ఉంటుంది ఆన్ టాప్ లేయర్ చూసుకుంటే, స్కెల్టల్ లెవెల్లో చూసుకుంటే. బట్ డీప్ డౌన్ ఏంటంటే క్యారెక్టర్స్, అసలు లీలా పాత్ర చిదంబరం గారిని ఎలా షైన్ చేసింది, ఎలా మలుపులు తిప్పింది. ఈడికి ఒక క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. హీఈస్ నాట్ ఎ రెగ్యులర్ గై, అందరిలాంటి అతను కాదు. సో ఈడి పాత్ర కథను ఎలా మలుపులు తిప్పింది అన్న దాంట్లో మన స్టోరీ చాలా. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను సంధ్య వశిష్ఠ. శ్రీ చిదంబరం గారు సినిమాలో లీలా క్యారెక్టర్ని ప్లే చేశాను. సో యా, టీం అందరు రాజమండ్రి, నేను బెంగళూరు అమ్మాయిని కానీ తెలుగు అమ్మాయినే. మంచిగా అనిపిస్తుంది ఇక్కడ రాజమండ్రి వచ్చి ప్రమోషన్స్ ఇలాగా. అండ్ ఆల్సో మీ అందరు వచ్చారు, చాలా థ్యాంక్స్ ఇక్కడ వచ్చినందుకు. అండ్ యా, సినిమాలో లీలా అనే క్యారెక్టర్ ప్లే చేశాను. చిదంబరం లీలా చుట్టూ ఎలా జరుగుతుంది సినిమా, లీలా ఎలా డిఫైన్ చేస్తుంది చిదంబరం, హౌ హీ ఓవర్కమ్స్ ఆర్ అన్న ఒక ఆ ఇన్సెక్యూరిటీ. మీరు టీజర్ ట్రైలర్ చూస్తుంటే అర్థమైంటుంది, చిదంబరంకి మెల్లకన్ ఉంటుంది. సో లీలా ఈ తన ఒక ఇన్సెక్యూరిటీ, ఎలా తన ఇన్సెక్యూరిటీని హౌ హీ ఓవర్కమ్స్ అనే దాని మీద వాట్ లీలా డస్. అండ్ లీలా అనేది చాలా సెన్సిబుల్, మెచ్యూర్డ్ క్యారెక్టర్ అండి. తను ఎంతైతే అంటే తనకు ఒక రెస్పాన్సిబిలిటీ అనేది షీ టుక్ ఓవర్ స్టార్టింగ్లోనే. అండ్ యా, షీఈస్ వెరీ సెన్సిబుల్, మెచ్యూర్డ్. అండ్ అలా ఒక అమాయకత్వం కూడా ఉంటుంది. మన పల్లెటూరులో మనం ఎలాగైతే రోజు అమ్మాయిలను చూస్తుంటాం కదా, మన పక్కింటి అమ్మాయో నెక్స్ట్ డోర్ గర్ల్ నెక్స్ట్ డోర్ అని అంటుంటాం కదా, అలాంటి ఒక పాత్ర. సో అండ్ ఇలాంటి ఒక అమ్మాయి అందరి లైఫ్లో ఉంటే బాగుంటుంది అని అనిపించే ఇలాంటి క్యారెక్టర్. సో అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. సో యా, అవును, ఇది నా ఫస్ట్ డెబ్యూ మూవీ అండి. నమస్కారం అండి, నా పేరు వినయ్ రత్నం, మాది రాజమండ్రి. సో బేసిక్లీ వంశీ చెప్పినట్టు నేను వంశీ ఇక్కడే ఇదే ఊర్లో షార్ట్ ఫిల్మ్ చేసుకొని మొత్తానికి ఫైనల్లీ శ్రీ చిదంబరం గారు అనే సినిమాని తీసుకొని రాజమండ్రి రావడం మాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇదే ఈ రోడ్లోనే ఇక్కడే షార్ట్ ఫిల్మ్లు అవన్నీ చేసుకుంటూ తిరిగేవాళ్ళం. ఇక్కడికి ఇలా రావడం అంటే చాలా చాలా ఎమోషనల్గా ఉంది. ఈ సినిమా ఎందుకు చూడాలి, ఈ సినిమా బేసిక్లీ సినిమా అంతా కూడా మన ఈస్ట్ గోదావరిలో తీసిందేనండి. మొత్తం నాట్ ఈవెన్ ఒక్క షాట్ కూడా వేరే స్టేట్లో కానీ వేరే దాని ఏమంటారు వేరే ప్రదేశంలో తీసింది కాదు. కంప్లీట్లీ ఎంటైర్లీ షాట్ ఇన్ గోదావరి. ఈ సినిమా అంతా మారేడుమిల్లి 80% మారేడుమిల్లిలో జరిగితే 20% మన రాజమండ్రిలోనే జరిగింది. సో మన రాజమండ్రి వాళ్ళు అందరూ కూడా లైక్ ఈ సినిమాకి వచ్చి మా ఈ యంగ్ టీమ్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. బేసిక్లీ శ్రీ చిదంబరం గారు అని ఎందుకు పెట్టామంటే, ముందు శ్రీ చిదంబరం టైటిల్,
సినిమా చూసిన తర్వాత ఈ క్యారెక్టర్ మీద ఒక రెస్పెక్ట్ క్రియేట్ అవుతుంది మీ అందరికీ. మాకు ఆ క్యారెక్టర్ మీద ఆ రెస్పెక్ట్ క్రియేట్ అయ్యి శ్రీ చిదంబరం అని పెట్టాం. రీసెంట్గా సినిమా చూసుకున్నాక ఇంకా రెస్పెక్ట్ పెరిగింది. సో శ్రీ చిదంబరం గారు అని పెట్టాం. రీసెంట్గా చిరంజీవి గారి సినిమా కూడా శంకర్ వరప్రసాద్ గారు అని వచ్చింది. ఆ ట్రెండ్ని ఫాలో అవుతున్నట్టు అనుకోవచ్చు. అవునండి అవునండి అవును అవునండి అవును క్రౌడ్ ఫండింగ్తో స్టార్ట్ అయింది సినిమా. కానీ క్రౌడ్ ఫండింగ్ ఎవరైతే సపోర్ట్ చేశారో ఈ సినిమా, ఆ క్రౌడ్ ఫండింగ్ ప్రాసెస్లోనే మాకు ప్రొడ్యూసర్స్ అయిన చింత గోపాలకృష్ణ గారు, వినీషా గారు మా వీడియో చూసి వాళ్ళు పిలిచి వాళ్ళకి స్టోరీ చెప్పిన తర్వాత వాళ్ళకి నచ్చి వాళ్ళు కంప్లీట్గా ప్రొడ్యూస్ చేశారు. మాకు ఎవరైతే డబ్బులు ముందు క్రౌడ్ ఫండింగ్ ఇచ్చారో వాళ్ళందరికీ కూడా వెనక్కి ఇచ్చేయడం కూడా జరిగింది. చాలా మంది సపోర్ట్ చేశారండి ఈ సినిమాకి. అవునండి అవును, మన TV9 సత్య గారు ఆయన కూడా ట్రై చేశారు ఈ సినిమాని ఎదరికి తీసుకెళ్ళడం కోసం. ఆ ప్రాసెస్లోనే మాకు మా ప్రొడ్యూసర్స్ దొరికారు. సో ఈ సినిమా బడ్జెట్ చెప్పలేం, కానీ మేము ఏదైతే 50 లక్షలతో తీద్దామని దిగామో మా ప్రొడ్యూసర్స్ ఎంటర్ అయ్యాక చాలా అంటే చాలా మీరు క్వాలిటీ చూడొచ్చు. ట్రైలర్ రిలీజ్ అయింది, సాంగ్ కీరవాణి గారు ఒక పాట పాడారు, కార్తిక్ గారు ఒక పాట పాడారు. సో బడ్జెట్ అనే విషయంలో ద అట్మోస్ట్ క్వాలిటీ తీసుకురావడం కోసం మా ప్రొడ్యూసర్స్ చాలా స్పెండ్ చేశారండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరు బ్లెస్సింగ్స్ కావాలి. మీ రాజమండ్రి కుర్రోళ్ళం, మీరు అందరికీ వర్డ్ స్ప్రెడ్ చేసి అందరి February 6న సినిమా థియేటర్కి అందరినీ తీసుకొస్తారని కోరుకుంటున్నాం. ఆఫర్స్ ఉన్నాయండి. ఇంకా ప్రస్తుతం ఈ సినిమా ఎదరికి తీసుకెళ్ళిన తర్వాత రాజమండ్రి డిస్ట్రిబ్యూటర్ ఇంకా ఫైనల్ కాలేదు. మొత్తం సినిమాని అయితే వంశీ నందిపాటి గారు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఈ సినిమాని. సో థియేటర్స్ లిస్ట్ అది కూడా మీకు వెరీ సూన్ రిలీజ్ చేస్తామండి.